హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విశాలితో ముచ్చట్లు. ధైర్యం అండి. ధైర్యం అనేది చాలా పెద్ద మాట. ఎంతోమంది ధైర్యంగా చేసేవాళ్ళు ఉన్నారు. కాకపోతే భయపడే వాళ్ళు గూడా ఉన్నారనమాట. ప్రతి చిన్నదానికి భయపడిపోయి, ఏ పని చేయలేక, ఏదైనా జరుగుతుందేమో, ఒకవేళ ఆ పని చేస్తే దానివల్ల ఏమైనా అవుతుందేమో అనేసి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ముందు మనలో మన భయాన్ని పోగొట్టుకోవాలి. ఆ పని చేస్తేనే కదా మనకి అది దానివల్ల ఏంటనేది తెలుస్తుంది. తెలియకుండా ముందే ఊహించేసుకొని ఇలా జరగొచ్చేమో, అలా జరగొచ్చేమో, లేదు అలా వెళ్తే ఎక్కడైనా ఏమైనా మనకి బయట ఏదైనా ప్రమాదం జరగొచ్చేమో, అలా వెళ్ళకూడదు అనేసి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే. కాకపోతే ప్రతి దానికి మనం భయపడిపోవడం అనేది అది మంచిది కాదు. మనం జీవితంలో ముందుకు వెళ్ళలేమనమాట. ఏ దానికి కూడా భయపడుతూనే ఉండాలి. లైఫ్ లాంగ్ భయపడుతూనే ఉంటారనమాట చాలామంది. ఏమనంటే మాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఒకరోజు అలా జరిగింది, ఇలా అయింది అంటారు. ఆ రోజు అలా జరిగింది, జరిగిండొచ్చు. కానీ ఈరోజు కూడా అలాగే జరుగుతుందని గ్యారంటీ లేదు కదా! బానే జరగచ్చేమో కదా! ధైర్యంతోటి ఏదైనా మనం ముందుకి అడుగు వేయాలండి. ప్రతి దానికి కూడా భయపడిపోకూడదు. భయపడితే మనం సాధించేది ఏదీ లేదు. ధైర్యంగా మన కష్టాన్ని నమ్ముకుంటూ మనం ముందుకు వెళ్తే మనం జీవితంలోని ఎంతో సక్సెస్ పొందగలమనమాట. సో, భయపడకుండా మనం పనులు చేసి అప్పటి రోజుల్లో ఏవి అవకాశాలు తక్కువుండేవి. ఏదైనా జరగచ్చేమో ఇప్పటికి అవకాశాలు పెరిగాయి. తర్వాత అందరికీ ఏంటంటే ఫైనాన్షియల్‌గా కూడా ఎవరికీ ప్రాబ్లమ్ ఏమీ లేదు. సో, ఎవరికైనా ఏదైనా మనం పెద్ద ప్రాజెక్ట్‌లు స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే ఇంట్లో ఏదైనా పని చేయాలన్నా కూడా బయటికెళ్ళి ఆ పని చేసి చూసుకొని రావాలి అన్నా కూడా ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా కూడా మనం ధైర్యంగా తీసుకోవాలండి. ఏం జరగదు. ఏదైతే అది జరిగింది. పర్వాలేదులే. ఏది జరిగినా దానికి నేను ఆహ్, రెడీగా ఉంటాను అని ఒక మైండ్ సెట్ చేసుకోవాలండి మనం. ఎప్పుడైతే మనం ఆ మైండ్ సెట్ చేసుకొని, మనం ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే మన జీవితంలోని చాలా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ టాక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి టాక్స్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్కారం.